జై దండకారణ్యం. దండకారణ్యం అంటే మన దేశం ఏదండి? మన దేశం పేరేంటి? భారతదేశం. భారతదేశంలో వెన్నముఖమైనటువంటి ప్రాంతం ఏదండి? దండకారణ్య ప్రాంతం. ఆ దండకారణ్య ప్రాంతమే నేడు మనం అనుకుంటున్నటువంటి 5వ షెడ్యూల్ ప్రాంతం. అందుకనే జై దండకారణ్యం అంటున్నాం. అది వివాదాస్పదమైనటువంటి పదం కాదు, ఇబ్బందికరమైనటువంటి పదం కాదు, భయంకరమైనటువంటి పదం కాదు. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ వర్డ్. మనం తెలియక దండకారణ్యం అంటే ఇదెవరు అడవుల్లో ఉండేటటువంటి అరాచక శక్తులు, అసాంఘిక శక్తులు వాడేటటువంటి పదం అని చెప్పేసి మనం మన పదాన్ని చెప్పుకోవడానికి భయపడుతున్నాం. భయపడకూడదు. మనం ఎక్కడున్నామండి? దండకారణ్య ప్రాంతంలోనే ఉన్నాం. భారతదేశం ఎక్కడుంది? భారతదేశం ఎక్కడుంది? దండకారణ్య ప్రాంతంలో ఉంది. దండకారణ్య ప్రాంతం భారతదేశంలో కాదు, భారతదేశమే దండకారణ్య ప్రాంతంలో ఉంది. అది 5వ షెడ్యూల్. జై ఆదివాసి, జై ఆదివాసి. మరి నేను చాలా చిన్నవాడిని. వక్తలు, మరి మాస్టరు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, పెద్దలు వాళ్ళు నా గురించి చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నాలో ఒక రవ్వంత మాత్రమే నాకు తెలుసు. మన ఆదివాసీ సమాజం గురించి తెలుసుకోవడానికి మాకు 2.5 దశాబ్దాలు పట్టింది. అది నేర్పినటువంటిది మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. చెండా ఏలియా గారు ఆయన ఒక ఆయుధం ఇచ్చి, ఆయుధం అంటే ఒక లక్ష్యం, ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి జనాల ముందు మన ఆదివాసి సమాజం అంటే ఏంటో పరిశోధన లాంటి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి మన ప్రపంచ ఆదివాసి సమాజంలో మమ్మల్ని పంపించడం జరిగింది. పంపించేటటువంటి క్రమంలో, నేర్చుకునేటటువంటి మరి క్రమంలో మాకు 2.5 దశాబ్దాలు పట్టింది. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినం జరుపుకోవడానికి మరి చింతాపల్లి గిరిజన ఉద్యోగుల సంఘం, అలాగే మరి విద్యార్థులు, పెద్దలు అందరూ కలిసి నన్ను ఇక్కడ పిలిచారు. వారికి నిజంగా నా యొక్క ఆదివాసీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి విచ్చేసినటువంటి, ఈ వేదికకు విచ్చేసినటువంటి మరి చాలామంది ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఉన్నటువంటి ఉద్యోగులు, విద్యార్థులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, జూనియర్ కాలేజ్ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, మరి వీళ్ళందరూ, అంతేకాకుండా మరి మన ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన గళాన్ని మా బాహ్య సమాజానికి వినిపించేటటువంటి పత్రికా సహోదరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా మా బాధ, మా ఆవేదన, మా ఆక్రోశం వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి నేరుగా తెలియజేసేటటువంటి మరి ఇంటెలిజెన్స్ వర్గాలకు, అదేవిధంగా మరి మాకు ఏ కార్యక్రమమైనా సరే సామరస్యంగా జరగడానికి అన్ని రకాల సహాయపడేటటువంటి మరి రక్షణ శాఖ డిపార్ట్మెంట్ వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ ఉద్యమాభివందనాలు మరి నేను తెలియజేస్తూ, ముందుగా దేనికైనా సరే స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి అంటే మనం గాంధీని తలుచుకుంటాం. రాజ్యాంగ దినం వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకుంటాం. ఇట్లా
వారి వారి పేర్లను తలుచుకుంటూ మనం మననం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మరి మనం ఎవరిని మననం చేసుకోవాలంటే మన ఆదివాసీ స్వయం పాలన పోరాట యోధుల్ని మనం స్మరించుకోవాలి. మరి ఆ స్వయం పాలన పోరాట యోధులు ఎవరు? స్వయం పాలన పోరాట యోధులు ఎవరు? మీరు వినే ఉంటారు, పత్రికల్లో చూసే ఉంటారు. గూండాదార్ ఆయన ఒక ఆదివాసి బిడ్డ. ఆయన ఈ భారతదేశానికి 1650వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి 1750 సంవత్సరం వరకు వ్యాపారరీత్యా కొనగొడుతున్నటువంటి టైంలో మరి దండకారణ్య ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయినప్పుడు మీరెవరు పొండి అని చెప్పేసి, ఇది నా భూభాగం అని చెప్పేసి స్వయం పాలన పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి గూండాదార్, ఆదివాసి బిడ్డ. ఈ సందర్భంగా మనం ఆయన్ని స్మరించుకోవాలి. జోహార్ గూండాదార్, జోహార్ జోహార్, జోహార్ గూండాదార్. సారీ గూండాదార్ కాదు, తిల్కా మంజీ, తిల్కా జోహార్, తిల్కా మంజీ, జోహార్ తిల్కా మంజీ. ఈ గూండాదార్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, కానీ 1910లో ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి 1910లో ఆయన చనిపోయాడో తెలియదు, బ్రతికే ఉన్నారో తెలియనటువంటి వ్యక్తి గూండాదార్. జోహార్ గూండాదార్. అంతేకాకుండా మరి మీకు అందరికీ తెలుసు, బిర్సా ముండా 1875 నుండి 1900 వరకు ఆయన 1875లో పుట్టి 1900 సంవత్సరంలో అమరుడైపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 25 ఇయర్స్. ఒక్క వినాలి, విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. విద్యార్థులు భారతదేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చారండి? భారతదేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చారు? మహాత్మా గాంధీ. భారత రాజ్యాంగం ఎవరు రాశారండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది మనకు తెలుసు. స్వతంత్ర పోరాటానికి మూల కారకులు ఎవరు కూడా మనకు, స్వతంత్ర పోరాటానికి మూల కారకులు ఎవరో కూడా మనకు తెలియదు. ఈ భారతదేశానికి స్వాతంత్ర పోరాటం అంటే గుర్తు వచ్చేది 1857 సిపాయిల తిరుగుబాటు. అక్కడ నుండే స్వతంత్ర పోరాటం భారతదేశానికి ప్రారంభమైంది అంటున్నాం మనం, అవునా కదా? కానీ తిల్కా మంజీ అన్నాను. తిల్కా మంజీ ఎప్పుడండి? ఆయన 1750లో పుట్టి 1785లో చనిపోయినాడు. ఎందుకు? ఏదో విష జ్వరాలు వచ్చి మనకులాగా కరోనా వచ్చి చనిపోలే. అతను బ్రిటిష్ వాడు తెగబడి పోరాటం చేసి స్వయం పాలన అధికారం కోసం పోరాటం చేసి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? తిల్కా మంజీ. ఏంటండి తిల్కా మంజీ? ఆ పేరు అర్థం ఏంటో నిగూఢంగా ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తిల్కా మంజీ. ఆ తర్వాత మీకు తెలుసు 19వ శతాబ్దంలో, అంటే ఇప్పుడే చెప్పాను, 1875లో పుట్టి 1900 వరకు విరోచితంగా బ్రిటిష్ వాడితో పోరాటం చేసి చనిపోయినటువంటి మరొక వ్యక్తి బిర్సా ముండా. ఎప్పుడండి? ఎప్పుడు చనిపోయాడు? 1900లో చనిపోయాడు. మనకు సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందండి? 1857. మరి తిల్కా మంజీ ముందా లేకపోతే సిపాయిల తిరుగుబాటు ముందా? తిల్కా మంజీ స్వయం పాలన పోరాటమే ముందు. అంటే ఇక్కడ ఏం మనం అర్థం చేసుకోవాలంటే, భారతదేశానికి బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలన చేస్తున్నప్పుడు మరి మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి పోరాట స్ఫూర్తి కలిగించినటువంటి బిడ్డలు కూడా ఆదివాసి బిడ్డలే. వాళ్ళు కూడా ఆదివాసి బిడ్డలే. ఆ తర్వాత ఇందాక చెప్పాను నేను, గూండాదార్ 1910లో ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే
భూస్వాములు బ్రిటిష్ వాడు భారతదేశానికి చొరబడి ఆదివాసీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని రకరకాల పన్నుల రీత్యా వ్యాపార రీత్యా సంపాదించినటువంటి డబ్బు కూడగట్టుకుంటూ ఎత్తుకుపోతున్నాడో అలాంటి వాళ్ళతో పోరాటం చేసి కొట్టి లూటి చేసి దౌర్జన్యం చేసి ఆ డబ్బు, ఆ ధనం, ఆ గ్రెయిన్స్, ధాన్యం అంతా కూడా బయటకు లాక్కొచ్చి పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? గుండాధర్. మన ఆదివాసీ తిండికి కూడా లేనటువంటి ఆదివాసీ బిడ్డలకు పోరాటం చేసి లాక్కొచ్చి ఆదివాసీ బిడ్డలకు పంచిపెట్టినటువంటి వ్యక్తి గుండాధర్. మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి ఒక విప్లవ వీరుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఈ ప్రాంతానికి ఒక విప్లవ వీరుడు ఉన్నారు. ఎవరు? ఎవరండి? అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు చేసినటువంటి పోరాటంలో మీరు తొంగి చూస్తే మొత్తం గుండాధర్ చేసినటువంటి యాక్టివిటీస్ అంతా కూడా అల్లూరి సీతారామరాజు చేసినటువంటి పోరాటంలో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ పోరాటం చేశారు? ఎప్పుడు చేశారు? ఎప్పుడు చనిపోయారు? మన ప్రాంతంలో చేశారు. 1924లో ఆయన చనిపోయారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, 1910లో మాయమైపోయినటువంటి గుండాధర్ ముందు పోరాటం చేశారా? అల్లూరి సీతారామరాజు ముందు పోరాటం చేశారా? ఎవరు చేశారు? ఎవరు? గుండాధర్ చేశారు. కానీ చరిత్రలో మీరు ఎక్కడ తిరిగి చూసినా, ఏ బుక్లో చూసినా ఒక తిలకా మంచి పేరు విన్నారా? వింటున్నారా? వినగలుగుతున్నామా? చదువుతున్నామా? చరిత్రలో ఏ బుక్ చూసినా ఒక బిర్సా ముండా గురించి మనం చదవగలుగుతున్నామా? నేర్చుకోగలుగుతున్నామా? చరిత్రలో ఒక కామయ్య లాంటి యుద్ధ యోధుల యొక్క చరిత్రను మనం తెలుసుకోగలుగుతున్నామా? చరిత్రలో గుండాధర్ లాంటి యోధుల్ని మనం చూడగలుగుతున్నామా? చరిత్రలో గంటం దొర, అన్నుదొర లాంటి వీరి యొక్క చరిత్రను మనం ఏమైనా తెలుసుకోగలుగుతున్నామా? చెప్పండి. ఏమైంది వీళ్ళ చరిత్ర? భారతదేశ స్వతంత్ర పోరాటం అంటే ఎవరు గుర్తుకొస్తున్నారు మనకు? గాంధీ, మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టారో తెలుసా అండి మీకు? 1869. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందండి? 1850. 1857లో ఎంతమంది భారతీయులు చనిపోయారు? అనంతం, లెక్కలేదు. వేలాది మంది చనిపోయారు. 1857. 1869లో గాంధీ గారు పుట్టారు. స్వతంత్రం ఎవరు తెచ్చారు? సిపాయిల తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు స్వతంత్రం తెచ్చినట్టు కాదు. ఇక్కడ ఎవరు తెచ్చినట్టు? గాంధీ గారు. ఏంటండి, మాకు బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి పోరాటంలో భాగమే బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే 1917లో మనకు మన ప్రాంతాన్ని భూబదలాయింపు చట్టం తీసుకొచ్చాడు. ఇక్కడ ఎవడు? బ్రిటిష్ వాడే చట్టం ఇచ్చాడు. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆదివాసులకు భూబదలాయింపు చట్టాలు రాలే. వింటున్నారా విద్యార్థులు? డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, మీరే రేపు ఎవరు? ఆదివాసీ నవ సమాజ స్వయం పాలన నిర్మాతలు మీరే. చరిత్ర మనం తెలుసుకోవాలి. చరిత్ర భారతదేశానికి ఇంత చరిత్ర ఉండి, ఆదివాసుల చరిత్ర ఉండి ఈవేళ ఏ పాఠ్యాంశాల్లో కూడా లేవు. ఏ బిర్సా ముండా లేరు, ఏ కొమరం భీం లేరు. కొమరం భీం గురించి చెప్పడం మర్చిపోయాను నేను. కొమరం భీం 1900-1901 మధ్యలో పుట్టాడని చెప్పే చరిత్ర చెప్తుంది. కొమరం భీం 1940లో ఆయన్ని చంపేశారు. కొమరం భీం చేసినటువంటి పని ఏమిటంటే, మనకందరికీ తెలుసు, సంస్థానాలు ఉండేవి. హైదరాబాద్లో నైజాం నవాబులు ఉండేవాళ్ళు. నైజాం నవాబులు తెలంగాణలో ఆదిలాబాద్ ఏరియాలో పోయి కొమరం భీం ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఆక్యుపై చేసుకుని రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నప్పుడు కొమరం భీం అన్నాడు, ఏమన్నారు? ఇది ఈ 14 గ్రామాల నాది. ఈ భూమిలో చొరబడడానికి కానీ, మట్టిని తీయడానికి కానీ, అడుగు పెట్టడానికి కానీ వీల్లేదని చెప్పేసి సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరండి? కొమరం భీం. ఆయన ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. దయచేసి పత్రికా సోదరులు ఎక్కడున్నారో దయచేసి గమనించాలని కోరుచున్నాం. వీరోచిత పోరాటం చేసి 1940లో నేల కొరిగిపోయినటువంటి
అమరుడు కొమరం భీం. కేవలం 14 గ్రామాలని నాకు స్వయం పాలన ప్రకటించాలి, ఏది రావద్దని చెప్పేసి పోరాటం చేసి అసువులు పాసినటువంటి ఆదివాసీ బిడ్డ కొమరం భీం. ఇంత చరిత్ర భారతదేశ ఆదివాసులకు ఉంది. కానీ ఏ పాఠ్యాంశాల్లో కూడా దురదృష్టం మన ఆదివాసుల యొక్క చరిత్ర మనకు తెలియనివ్వకుండా ముందు వచ్చినటువంటి వాళ్ళు చరిత్ర పుటల్లో పెట్టుకుంటే పెట్టుకొని మేము కాదనం. అంటే ఈ అమరులైనటువంటి ఆదివాసుల యొక్క పోరాటాలకు గుర్తించే ఆనాడు బ్రిటిష్ వాడు 1917లో ఈ భూబదలాయింపు చట్టం తేవడం అనేటటువంటి జరిగిన తర్వాత మనకు మరి ఈ పోరాటం తర్వాత స్వతంత్రానికి ఎవరెవరు చాలామంది వచ్చారు. బాల గంగాధర్ తిలక్ కానీ, భగత్ సింగ్ కానీ, వీళ్ళందరూ కూడా 1957 తర్వాత పుట్టిన వాళ్ళే. చూడండి, చాలామంది వీళ్ళంతా కూడా 1857 తర్వాత పుట్టిన వాళ్ళే. కానీ చరిత్ర పుటల్లోకి వాళ్ళు ఎక్కారు. చరిత్ర అడుగులోకి మన వాళ్ళని తొక్కిపెట్టారు. నేనేమంటున్నానంటే వాళ్ళ త్యాగానికి నేను ప్రశ్నించట్లేదు, శంకించట్లేదు. ఎవరి త్యాగానికి? భగత్ సింగ్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, వీళ్ళ యొక్క త్యాగాన్ని నేను శంకించట్లే. కానీ మా ఆదివాసీ బిడ్డల చరిత్రను ఎందుకు చెరిపివేశారని చెప్పేసి చెరిపివేయటం చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను. కనుకనే ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన అదృష్టమో తెలియదు, ఈ 5వ షెడ్యూల్ భూభాగాన్ని అంతటిని కూడా ఒక దండకారణ్య డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెట్టి దాన్ని అప్పుడు 4 ముక్కలు చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా చేసి 4 ముక్కలుగా చేసింది. ముక్కలు చేస్తే ఏమైందంటే మన ఆదివాసులందరూ కూడా ఈ జిల్లాలో ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా అయింది. మన వాళ్ళు చాలామంది వైజాగ్ పొలిమేరలో ఉన్నారు, ఒరిస్సాలో కొంతమంది ఉన్నారు, ఆంధ్రాలో కొంతమంది ఉన్నారు, మహారాష్ట్రలో కొంతమంది ఉన్నారు, బీహార్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఈ మధ్య మరి ఒక 1.5 దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా కొంతమంది విచ్ఛిన్నమైపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసులే కానీ వాళ్ళు ఎస్టీలు కారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసులు ఎస్టీలు, అక్కడ వాళ్ళు ఎస్టీలు కాదు. ఎట్లాంటి తారతమ్యాలు ప్రభుత్వాలు మరి ఆదివాసుల మధ్య ఒక గలాభ సృష్టించి ఈవేళ ఆదివాసుల మనుగడ కరువైపోయిన మరి కనుమరుగైపోయేటటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాయి. వీటన్నిటినీ ఈ చరిత్రను చూసే మరి భారత రాజ్యాంగంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత 7, 8 షెడ్యూల్ ఉంటే 2 షెడ్యూళ్ళు ఆదివాసులకి ప్రకటించారు. అంటే అప్పటి భారత పాలకులు కూడా 2 షెడ్యూల్ని ఆదివాసులకి ప్రకటించడం జరిగింది. ఒకటి 5వ షెడ్యూల్, రెండవది 6వ షెడ్యూల్. 6వ షెడ్యూల్కి సంపూర్ణ స్వతంత్రాన్ని మరి స్వయం పాలన అధికారం ఇచ్చారు. 5వ షెడ్యూల్కి ఒక సెమీ స్వయం పాలన అధికారం మనకి ఇచ్చారు. అది కూడా ఇక్కడ అవ్వట్లేదు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే స్వతంత్రం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకు హక్కులు రాలేదు, స్వతంత్రానికి ముందే వచ్చింది, అది కూడా చెరిపేశారు. అయితే ఏదేమైనప్పటికీ భారత పాలకులు 2 షెడ్యూల్లో భారతదేశం ఆదివాసులదే అని చెప్పేసి గుర్తించి 2 షెడ్యూల్ ఏర్పాటు చేసి ఒక మినీ రాజ్యాంగంగా దాన్ని ప్రకటించారు. ఆ షెడ్యూల్ ప్రకారం 5వ షెడ్యూల్ ప్రకారం మనకి ఇక్కడ స్వయం పాలన అధికారం ప్రకటించాలి. కానీ వీళ్ళు అట్లా చేయకుండా ఈవేళ ఏం చేస్తున్నారంటే రాష్ట్ర శాసనసభలోనూ మరి పార్లమెంటులోనూ కూడా మన యొక్క చట్టాలను వీళ్ళు ఏం చేస్తున్నారు? నీరు గారుస్తున్నారు. 1917లో బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి చట్టం చాలా కట్టుదిట్టమైనటువంటి చట్టం. ఎవరైనా సరే ఆదివాసి కానివాడు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంపదను దోచుకోవడానికి వీలు లేదని చెప్పేసి మరి తయారు చేసినటువంటి చట్టం 1917 భూబదలాయింపు చట్టం. దాన్ని ఏం చేశారంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కుదించారు.
1959లో మనకు భూబదలాయింపు చట్టం అని చెప్పేసి అది ఒక కొన్ని షరతులతో కూడినటువంటి చట్టం చేస్తారు. దాన్ని 170 అన్నారు. ఆ 170ని అడ్డం పెట్టుకొని ఈవేళ మేము 170 ముందే ఇక్కడ ఉంటున్నాం, మాకు కూడా హక్కులు కావాలని చెప్పేసి అంటున్నారు. హక్కులు కావాలని చెప్పేసి ఈవేళ ఉద్యమాలకే సిద్ధపడుతున్నారు, కరపత్రాలు వేస్తున్నారు, యుద్ధానికి కూడా రేపు సిద్ధపడతారు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన హక్కులు హరించబడ్డాయి. కనుకనే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుందని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటులో ఈవేళ 545 మంది ఎంపీలుంటే అందులో మన వాళ్ళు 47 మంది. 47 మంది ఆదివాసులు పార్లమెంటులో ఉన్నారు. మరి మన శాసనసభలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళు చెప్పినటువంటిదే ఆదివాసి యొక్క జనం యొక్క అభిమతం మేరకే వీళ్ళు అక్కడ మాట్లాడతారు. వీళ్ళు చేసిందే అక్కడ చట్టం కావాలి. కానీ ఇక్కడ రివర్స్, వీళ్ళు ఏది మాట్లాడతారో అక్కడ అవ్వదు, వాళ్ళు ఏమనుకుంటారో అదే ఇక్కడ జరగాలి. పార్లమెంటులో 47 మంది ఎంపీలు అంటే మాటలతో పని కాదు, ప్రధానమంత్రే కావచ్చు. అక్కడ ఒక మనం చరిత్ర తిరిగి చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం 13 మందితోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. 47 మంది ఎంపీలు కలిగినటువంటి ఆదివాసీ ఎంపీలు కలిగినటువంటి వాళ్ళు ఎందుకు కాకూడదు? అవ్వాలి. కానీ అవ్వడం కాదు, కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మన చట్టాలని కూడా వీళ్ళు కాపాడలేకపోతున్నారు. పాపం దానికి కూడా అర్థం ఉంది. కారణం ఏంటంటే మన వాళ్ళు ఉన్నటువంటి పార్టీలు ఆదివాసేతర పార్టీలు. ఆ పార్టీలు ఏం చేస్తాయంటే ఈవేళ ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఏ పార్టీకి నేను విమర్శించడం లేదు, కానీ వ్యవస్థ ఎట్లా సంస్థాగతమైందో నేను చెప్తున్నా. ఆదివాసేతర పార్టీల్లో మన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడికి ఒక ఎజెండా ఉంటుంది. అది రాష్ట్ర పార్టీ అయినా సెంట్రల్ పార్టీ అయినా వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది. ఆ అజెండా ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేస్తారు. వాడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి. ఇక్కడ మన వాళ్ళు ఏమైనా సరే పెట్టినట్టయితే, ఒకవేళ మాట్లాడినట్లయితే ఏమవుతుందంటే తీసుకెళ్ళి ఏదో ఒక కేసులో రేప్ కేసు అయినా సరే పెట్టేసి ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి తోచేస్తారు. లేకపోతే ఒక అవినీతి కేసు అయినా పెట్టేసి ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఇవంతా ఎందుకులే అని చెప్పేసి 5 సంవత్సరాలే కదా మనం, ఆ చట్టం మనకెందుకు, ఈ కుర్చే పదిలంగా మాకు కావాలని చెప్పేసి జనరల్గా నేను కూడా అలాగే అనుకుంటాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను ముఖ్యంగా, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అట్లానే మారిపోతున్నాను. ఇది జరుగుతుంది. పార్లమెంటులో కూడా సేమ్, ఇది కూడా సేమ్. భారత నేషనల్లో ఉండేటటువంటి ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ ప్రధానమంత్రి కానీ పార్టీ అధ్యక్షుడు కానీ ఏం చెప్తే అదే చేయాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఆదివాసులకి ఒక స్పష్టమైనటువంటి రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ఆ ఆదివాసులకు ఒక నిర్దిష్టమైనటువంటి అజెండా ఉంది. కూడా ఏ పార్టీల్లో కూడా ఆదివాసుల యొక్క అజెండా ఉండదు. మనం చూస్తున్నాం రాష్ట్రంలో కానీ లేకపోతే కేంద్రంలో కానీ ఏదైనా సరే ఒక్కటైనా స్పెషలైజ్డ్గా ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఉందా? లేదు. ఏదైతే జనరల్ రూల్ ఉందో జనరల్ రూల్ ప్రకారం వచ్చేటటువంటి స్కీమ్స్ ఇక్కడ వస్తున్నాయి. కానీ ఏదో గత ఈ గవర్నమెంట్ కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లా నిధి నుంచి ప్రత్యేకంగా ఒకటి పెట్టారు. అది కూడా ఈరోజు క్లోజ్ అయిపోయారు. అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది కాకుండా నిన్న కాక మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివాసుల పట్ల చాలా మంచి సంకల్పంతో ఉన్నట్టుగా మాట్లాడారు. అది నిజమని కూడా ఇవాళ అనుకుంటున్నాం. చింతూరు పర్యటనలో ఆయన ఇలాగే ఒక బహిరంగ సభలో ఒక ఆదివాసేతర మహిళ, ఆవిడికి తెలియదు కనుక పాపం ఆవిడ అడిగింది, అయ్యా మాకు ఇల్లు పట్టాలకి భూమి కావాలండి అని చెప్పేసి. అంటే ఆయన చాలా స్పష్టంగా, మీరందరూ వినే ఉంటారు, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, అమ్మా చట్టం ఒప్పుకోదు, ఇక్కడ ఆదివాసులకి తప్ప ఆదివాసేతరులు ఎవరు ఉండడానికి కూడా హక్కు లేదు, స్థిర నివాసాలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవడానికి కూడా హక్కు లేదు, చట్టం ఒప్పుకోదమ్మా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన.
అంటే లేదు బాబు మేము 60-70 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి అంటే మరలా కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు, ఆయన ఏం చెప్పారో మరి తెలియదు. కానీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాల క్రితం నుండి ఉన్నా సరే ఇక్కడ ఎలాంటి హక్కు ఆదివాసులకు లేదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అరే ఇక్కడ విచిత్రం ఏంటి, అలాగని చెప్పారు లేదా 3వ రోజుకి ఇంకా బ్యాక్ డేట్కి ఆయన 29 అంటే 14వ తారీఖు డేట్ వేసేసి సీఎం ఆఫీస్ నుండి ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసేతరులు పేదలకు 1.5 సెంటు భూమి ఇవ్వాలని. మరి ఇది ఏం జరుగుతున్నట్టు? ఇది పోనీ మన ప్రజా సంఘాలు అందరూ మాట్లాడుతున్నారు, మన ప్రజాప్రతినిధులుగా మీరు సొంతంగా ఏం మాట్లాడవద్దు, లేదు మీరు ఇక్కడ ఉండవద్దు అని చెప్పాలి, అక్కర్లేదు. సీఎం గారు మొన్న ఇట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా రిలీజ్ చేశారు, దీని మీద వెంటనే మేము గవర్నమెంట్ దృష్టికి పెడతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా లేరు, మాట్లాడతలేదు. ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాం మనం ఇప్పుడు ఆదివాసీ ప్రాంతంలో. ఏం జరుగుతుంది? మనము ఏదైనా మాట్లాడితే ఉద్యోగులు, నేను బేసిక్గా ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, నాకు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఎన్ని అన్ని కాదు, కాకపోతే నేను తలుసుకుంటుంటాను, ఒక బిర్సా ముండాని తలుసుకుంటుంటాను, ఒక గుండాధర్ని తలుసుకుంటుంటాను, ఒక తిల్కా మంజిని తలుచుకుంటుంటాను. వాళ్ళు ఆ రోజు నా భూభాగం గురించి, నా జాతి శ్రేయస్సు కోసం 20 సంవత్సరాలు నూనూగు మీసాల వయసులోనే తన ప్రాణాలను అర్పించారు. వాళ్ళు నూనూగు మీసాల వయసులోనే బిర్సా ముండా ఒక్క 25 సంవత్సరాల వయసులోనే ఆయన అమరుడైపోయారు. అరే ఐఎమ్ నౌ ఇన్ 45 years, 45 సంవత్సరాలు నేను బతికాను. వాళ్ళు పోరాట ఫలితం అనుభవించుకుంటూ నేను బతికాను. నేనెందుకు ఈ ఉద్యోగాన్నే పట్టుకుని వేలాడుతుండాలి? అందుకే నేను అన్నాను ఒక సందర్భంలో, జీవో నంబర్ 3 రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు, మేం అరకువేలిలో ర్యాలీలు ధర్నాలు చేస్తున్నప్పుడు ఒక జడ్జి ఆయన యొక్క సబార్డినేట్స్ని పంపించి ధర్నాను భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు. మేము నిర్బంధంగా చెప్పాం, మీలాంటి జడ్జీలు ఈ ఆదివాసీ ప్రాంతంలో పనికి రారని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఆ రోజు కూడా. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆ రోజు అన్నాను, ముందు నేను ఆదివాసి బిడ్డను, నా ఉద్యోగం కాదు, నేను ఇంజనీర్ని కాదు, ముందు నేను ఆదివాసి బిడ్డనని చెప్పేసి ఈ అమరుల యొక్క చరిత్రను తెలుసుకుంటూ, వాళ్ళను తెలుసుకుంటూ, వాళ్ళకంటే నేను గొప్ప కాదు కదా అనుకుంటూ మేము మననం చేసుకుంటూ ఉంటాం. మరి నేను అసలు ప్రపంచ ఆదివాసీ దినం గురించి సార్కి చెప్పమన్నాం, ఇదంతా ఏవేవో చెప్తున్నారని చెప్పేసి అని అనుకోకుండా అక్కడికే వస్తాను నేను. అంటే ఇంత నిగూఢమైనటువంటి చరిత్ర ఆదివాసులకు భారతదేశంలో ఉంది. ఇది ప్రపంచ మేధావులకి కూడా తెలుసు. అందుకే అన్నాం, ప్రపంచ మేధావుల సముదాయం ఒకటి మనకు ఇప్పుడు మన ముందు ఉంది, ఐక్యరాజ్య సమితి. అక్కడంతా కూడా ప్రపంచ దేశాలు ఎన్నైతే 280 దేశాలు, ఇప్పుడు 280 దేశాలు. 1982లో అవి 192 ఎన్నో ఉండింది. ఆ టైంలో మరి ఈ 1982లోనే ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, ప్రపంచంలో ఆదివాసుల పరిస్థితులు ఏంటో, వారి యొక్క బాగోగులు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి దయచేసి నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను, ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలేస్తుంది, మీరు వింటే నేను చెప్తాను, లేకపోతే ఆపేస్తాను. ఆపేయమంటారా? ఆపేయమంటే ఒక 5 నిమిషాల్లో ఆపేస్తాను. ఆపేయమంటారా? ఓకే. ఐక్యరాజ్య సమితి ఒక కమిషన్ వేసింది 82లో, ఆదివాసుల యొక్క బాగోగులను ఏంటి అని చెప్పేసి తెలుసుకొని సబ్మిట్ చేయమని చెప్పేసి ఒక కమిటీని వేసినప్పుడు, ఆ కమిటీ సుదీర్ఘంగా దశాబ్దం కాలం పాటు మొత్తం ప్రపంచ దేశాల్లో ఆదివాసులు ఎక్కడెక్కడ ఉన్నారో, జోహార్ కొమరం భీం, స్వయం పాలన సమరయోధులు జోహార్ కొమరం భీం, జోహార్ బిర్సా ముండా, జోహార్ కొండాధర్, జోహార్ తిల్కా మంజీ. మనం
సినీ యాక్టర్లు పేర్లు పెట్టుకొని ఈ పేర్లు వింటుంటే కొంచెం నవ్వొస్తుంటుంది కదా. ఓకే, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి పెట్టినటువంటి ఆ కమిషన్ ఒక నివేదిక 1994లో యుఎన్ఓకి సబ్మిట్ చేసింది. అక్కడ మరి వాళ్ళు మాట్లాడినటువంటిది ఏమిటంటే ఆదివాసుల సంస్కృతివే ఈ ప్రపంచ సంస్కృతికి ఆధారం. ఆదివాసుల యొక్క సంస్కృతివే ఈ ప్రపంచ సంస్కృతికి ఆధారం. ఆదివాసుల యొక్క ఆచార సాంప్రదాయాలే ఈ ప్రపంచానికి ఆదర్శం. అవి ఈరోజు కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక వాటిని కాపాడాలి. ఆదివాసులు స్వయంగా వాళ్ళు సంఘాలు పెట్టుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛాపూరితమైనటువంటి హక్కు కల్పించాలి. ఆదివాసు ప్రాంతంలో ఆదివాసుల యొక్క భూభాగం ఆక్రమించుకున్నారని చెప్పేసి వారి భూభాగాన్ని తిరిగి ఆదివాసులకు అప్పగిస్తూ వాళ్ళే తిరిగి తీసుకునేటటువంటి స్వేచ్ఛ హక్కు కల్పించాలని చెప్పేసి యుఎన్ఓ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి మరి సూచించడం జరిగింది. అంతేకాదు చాలా విశాల దృక్పథంతో ప్రపంచ మేధావుల సముదాయమైనటువంటి ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం పెట్టి 1996లో ఒక తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం పెట్టినప్పుడు మొత్తం 109 దేశాలు పాల్గొన్నాయి. 109 దేశాలు పాల్గొంటే 4 దేశాలు వ్యతిరేకించాయి. 11 దేశాలు దాన్ని స్తబ్దతగా ఉన్నారు. మిగతా 94 దేశాలు అందరూ కూడా దాన్ని మద్దతిచ్చి ఇది అవసరమే, ఆదివాసుల మనుగడ ఉంటే ప్రపంచ మనుగడ ఉంటుంది, ఆదివాసుల చరిత్ర ఉంటే ప్రపంచ చరిత్ర ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మద్దతిచ్చి ఆ రోజు దాన్ని ఎఫెక్ట్ చేసి మిగతా దేశాలన్నింటినీ కూడా ఐక్యరాజ్య సమితి ఇది అమలు చేయాలని చెప్పేసి సూచించడం జరిగినటువంటిది. అది 1997లో జరిగింది. ఎప్పుడైతే ఈ కమిటీ సిఫార్సు చేసిందో 94 నుండి మనం ప్రపంచ ఆదివాసీ దినాలు అక్కడక్కడ జరుపుకుంటూ ఈవేళ అట్లీస్ట్ మనం మండల స్థాయిలో జరుపుకుంటున్నాం. జరుపుకునేటటువంటి ఉద్దేశం ఎట్లా ఉండాలంటే, వినాలి రమేష్, వినాలి, ప్రసాద్ వినాలి. కనుక ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఉత్సాహం. మన దేశంలో చూసుకున్నట్లయితే అందుకే మనం ఎవరు అని తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నటువంటిది మన ఆదివాసులు తెలుసుకోవాలి. నిజంగా ఛత్తీస్గఢ్, బస్తర్ ఆ ఏరియాలో అంతా ఉన్నటువంటి ప్రాంతాలు ఏమవుతుంటే ఈవేళ మైనింగ్లతో దగ్ధమవుతుంది. ఏమవుతుంది? దండకారణ్య భూభాగం అంతా కూడా అక్కడ మైనింగ్ వాళ్ళతో దగ్ధమవుతుంది. భారత రాజ్యాంగంలో మనకు 5-6 షెడ్యూల్స్ ఉండి బలమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా, పెసా చట్టం లాంటి చట్టం ఉండి కూడా మన తీర్మానాలు లేకుండానే, రెజల్యూషన్స్ లేకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమంగా చేస్తున్నారు. ఈవేళ చూడండి, మనకు వచ్చేటటువంటి నేషనల్ హైవే, ఆ హైవేలో ఏం జరుగుతుందో ఎవరికైనా మనకు తెలుసా? మన ఊర్లకు ఇంటీరియర్ ప్లేస్కి రోడ్డు వెళ్ళాలంటే ఫారెస్ట్ వాడు పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలండి? ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ 300 మీటర్ల రోడ్డు వేయలేము. అక్కడ 300 మీటర్ల రోడ్డు వేయడానికి ఎవరు పర్మిషన్ ఉండాలి? ఫారెస్ట్ వాడు పర్మిషన్ ఉండాలి. ఇక్కడ చాలా విచిత్రం పెద్దలు. 92లో సమతా వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మనం సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, టాటా బిర్లా వాడు వచ్చి అనంతగిరి మండలంలో ఉన్నటువంటి మైనింగ్ తీస్తుంటే అది తప్పు, కాన్స్టిట్యూషన్ 5వ షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడ ఎంటర్ అవ్వడానికి వీల్లేదు, నీవు ఈ ప్రపంచానికే శాసించేటటువంటి డబ్బు నీకుంది, కరెక్టే, మేము కాదనము, అయినా సరే భారతదేశానికి నువ్వు కట్టుబడి, భారతదేశ రాజ్యాంగానికి నువ్వు కట్టుబడి ఉండవలసిందే. అది 5వ షెడ్యూల్. అది 5వ షెడ్యూల్కి కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా నాన్ ట్రైబ్సే. వాళ్ళే నాన్ ట్రైబ్స్ అయినప్పుడు నీవెట్లా అక్కడ చేయేస్తావు? కనుక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడ చేయవేయడానికి వీల్లేదని చెప్పేసి సమతా వర్సెస్
ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ టాటా బిర్లా వాడు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇస్తే టాటా బిర్లా వాడు ఏం చేశాడు, కోట్లాది రూపాయలు వేసి ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఒక రోడ్డు వేశారు, ఒక 20 కిలోమీటర్ల రోడ్డు. ఆ కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్డు వేశారు, ఆ రోడ్డు వదిలేసి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 5వ షెడ్యూల్. అంత పకడ్బందీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మనకు రోడ్డు కావాలంటే ఫారెస్ట్ రోడ్ పర్మిషన్ అంటారు. నేను ఇది ఒకటే అడుగుతున్నాను పత్రికా మిత్రులు, దయచేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నాన్ ట్రైబే అన్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నాన్ ట్రైబే అన్నది. మరి దాంట్లో పనిచేసేటటువంటి ఒక కొమ్మ లాంటి శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మరి వాడు నాన్ ట్రైబ్ కాదా? ప్రభుత్వమే నాన్ ట్రైబ్ అయినప్పుడు వీడు నాన్ ట్రైబ్ కాదా? ఏది జరిగినా నేనేమంటున్నానంటే, ఏది జరిగినా ఇక్కడ ఆదివాసుల యొక్క అనుమతి మేరకే జరగాలి. కానీ ఇట్లా ఇవాళ ఇక్కడ అట్లా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి అంటే, మన పాలకులు ఎవరు? ఆదివాసేతర పార్టీల అజమయసీలో మనం ఉన్నాం. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా వాళ్ళు ఏమి సూచిస్తే అదే చేయాలి, అక్కడే వీళ్ళు సంతకం పెట్టాలి. ఇది ఏదేమైనప్పటికీ అంటే సుమారుగా ఆ కమిటీ కమిషన్ ఏం చేసిందంటే, మరి ప్రపంచమంతా కూడా సర్వే చేసి 5,000 తెగలు ఉన్నట్టుగా మరి కమిషన్ సబ్మిట్ చేసి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ యొక్క హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ఇచ్చినటువంటి నివేదిక ఆధారం చేసుకొని ప్రపంచ దేశాలన్నింటి కూడా మరిది సర్వే చేయడం జరిగింది. మనకు అవసరమైతే ఆ నివేదికలో కమిషన్లో సూచించింది, ఆదివాసులకు ప్రతి తెగ కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కూడా తీసుకునేటటువంటి హక్కు దాంట్లో కల్పించింది. అంటే అవసరమైతే ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ ఆదివాసికి అన్యాయం జరిగినా, ఇబ్బంది జరిగినా వాళ్ళు నేరుగా ఐక్యరాజ్య సమితికి అప్రోచ్ అయ్యేటటువంటి స్వేచ్ఛ హక్కు కూడా ఆ కమిషన్లో కల్పించింది. ఏమీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనల్ని బయటికి పంపించకుండా ఇక్కడ ఏదో వాళ్ళు అనుకున్నట్టుగానే చేసుకుంటూ మరి వాళ్ళు పోవడమనేటటువంటిది జరిగింది. కనుకనే మరి ఈ ప్రపంచ ఆదివాసీ దినం రోజు ఏం చేయాలంటే ఉత్సాహమే. ఏ ఉత్సాహం అయితే ఎవరైతే మన కోసం పోరాటాలు చేసి మరి అసూలు బాసారో వాళ్ళ యొక్క చరిత్రను మనం తెలుసుకొని, వాళ్ళు ఏం చేశారో ఆ చరిత్రను మనం వంట పట్టించుకొని మనం కూడా ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో ఆదివాసులపై జరుగుతున్నటువంటి అన్ని రకాల దాడులపై మనం ప్రభుత్వానికి కరెక్ట్గా తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఆదివాసీ బిడ్డ కూడా ఆ కోణంలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆలోచిస్తామంటే ఎప్పుడైతే మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి మన ఆదివాసీ స్వతంత్ర మరి స్వయంపాలన పోరాట యోధుల చరిత్ర మనం తెలుసుకోగలిగినట్లయితే మనం మన భూమి కోసం ఆలోచిస్తాం, మన స్వేచ్ఛ కోసం ఆలోచిస్తాం, మన విముక్తి కోసం ఆలోచన చేస్తాం. మనం అనుకుంటున్నాం ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛ ఈరోజు ఏం రోజండి? 2022 ఆగస్టు 9వ తారీఖు. మరొక్క 5 సంవత్సరాలు ఆగండి, మరొక్క 5 సంవత్సరాలు ఆగండి. ఇదే నాబడి మాబడి, నాడు నేడు, ఆనాడు ఈనాడు, ఏమైనా ఏ స్కూల్స్ అయితే కట్టారో అదే స్కూల్స్లో మైనింగ్ ఉందని అదే స్కూల్స్ కింద పైకి కట్టారు కదండి. భూమి మీద కట్టారు, కింద కట్టారా? మీద కట్టారు. ఇళ్ళు కూడా మనం భూమి మీదనే కట్టుకొని ఉన్నాము. అదే గడపలన్నీ కూడా తొలగించేటటువంటి రోజు వస్తుంది ఒక్క 5 సంవత్సరాలు ఆగితే. మరి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈ స్వేచ్ఛ, ఈ గాలి ఉండదు. ఒక్క 5 years రోడ్లు కావాలి, నేషనల్ హైవే కూడా మాకు కావాలి. కానీ అది ఆదివాసుల యొక్క అభిమతాన్ని, ఆదివాసుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా అవి
ఉండకూడదు. ఈవేళ నేషనల్ హైవే ఎందుకు వేస్తున్నారో ప్రతి విద్యార్థికి కూడా తెలిసే ఉంటుంది, ఉద్యోగులకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా తెలిసి ఉంది నేషనల్ హైవే ఎందుకు వేస్తున్నారు. నేనేమంటానంటే 3.5 మీటర్ల రోడ్డు మా ఊరికి వెళ్ళడానికి వేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంత పెద్ద రోడ్డు మాకు ఇప్పుడే అవసరమా అంటాను. అయితే ఎందుకు వేస్తున్నారు? ప్రభుత్వం చేసేటటువంటి ఏ కార్యక్రమానికి కూడా మేము వ్యతిరేకం కాదు, రాజ్యాంగానికే మేము అనుకూలం. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం కూడా నడవాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో మేము మొట్టమొదటి వ్యక్తులం. రాజ్యాంగం ప్రకారం ఇక్కడ 5వ షెడ్యూల్ ఉంది, రాజ్యాంగం ప్రకారం దేశంలో 6వ షెడ్యూల్ ఉంది. 6వ షెడ్యూల్ ఎట్లయితే స్వయంపాలన అధికారంతో స్వేచ్ఛతోటి స్వయంపాలన చేసుకుంటున్నారో అదే స్వయంపాలన అధికారం కావాలని చెప్పేసి మనకు మీకందరికీ సుపరిచితుడు చెండా ఏలియా గారు ఇవన్నీ కూడా వినే చూసే ప్రాక్టికల్గా చూసి ఆయన 1982లో గిరిజన విద్యాసంఘం స్థాపించి ఆ తర్వాత ఓపీజీఎల్ ఇక్కడ ఉన్నటువంటి మేస్టర్లందరూ కూడా అప్పటి ఓపీజీఎల్ సంస్థను స్థాపించి హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి నినాదించి అందులో కూడా కొంత నిర్బంధాన్ని ఎదుర్కొని వెనక్కి తగ్గి 1994లో దండకారణ్య విమోచన సమితి అని చెప్పేసి ఏర్పాటు చేసి భారతదేశ ఆదివాసులకు స్వయంపాలన రాజ్యాధికారం లేనిదే దేశ ఆదివాసులకు విముక్తి లేదు. దయచేసి పత్రికా సోదరులు, భారతదేశ ఆదివాసులకు స్వయంపాలన రాజ్యాధికారం లేనిదే ఆదివాసులకు విముక్తి లేదు, స్వేచ్ఛ లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ కనుక భారతదేశ ఆదివాసులకు స్వయంపాలిత రాష్ట్రాలు ప్రకటించాలని చెప్పేసి దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి స్థాపించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు ఆదివాసులు అమరులై పోరాటం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మా బతుకులకు దిక్కు లేదని చెప్పేసి మాకు స్వయంపాలన అధికారం ఉన్నట్టయితేనే మాకు స్వేచ్ఛ విముక్తి కలుగుతుందని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో మరి స్వయంపాలన రాజ్యాధికారం కోసం ఈ డిఎల్ఓని స్థాపించడం జరిగింది. కొమరం భీం తనకు ఉన్నటువంటి 12 గ్రామాలనే స్వయంపాలన రాజ్యం కావాలని చెప్పేసి పోరాటం చేశారే. తిలకమంజి బీహార్లో జార్ఖండ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఈస్ట్ ఇండియా వాడి గెట్అవుట్ అని చెప్పి పోరాటం చేశాడే. విశాల భూభాగం కలిగినటువంటి 3,04,85,000 చదరపు కిలోమీటర్లు కలిగినటువంటి ఈ 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని అంతటిని కలుపుతూ కానీ లేదా ఒక 4-5 ఆదివాసీ స్వయంపాలిత రాష్ట్రాలు ఎందుకు కాకూడదు అని చెప్పేసి మరి చెండా ఏలియా గారు ఒక గొప్ప నినాదాన్ని ఆదివాసీ సమాజం ముందుంచి ఈవేళ ఆయన్ను ఉండడానికి సరైనటువంటి గూడు కూడా లేకుండా అలానే 64 సంవత్సరాలతో ఆయన తన ఇంటిలో మగ్గుతున్నారు. ఈ సందర్భంగా మేము సంపూర్ణంగా అందుకనే మనం చూస్తుంటాం దేశవ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ చూసినా మనం ఈ సమాజం నుండి కొంచెం ముందుకు వెనక్కి వెళ్ళి చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాల్లో మాకు స్వయంపాలన రాష్ట్రాలు కావాలని అడుగుతున్నారు. మీరు గత నెల చూసారో లేదో తమిళనాడు వాళ్ళు మాకు స్వయంపాలన కావాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర పాలకులు అడుగుతున్నారు. ఒక విభాగం లేచింది అక్కడ. తెలంగాణ వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఏ రాజ్యాంగంలో ప్రత్యేక తెలంగాణ ఇవ్వమని ఎక్కడ రాయబడిలే. మరి ఆదివాసులకు ప్రత్యేకంగా రాసి ఉంది 6వ షెడ్యూల్లో పూర్తిగా స్వయంపాలన అధికారం ఇవ్వాలని, 5వ షెడ్యూల్లో పూర్తిగా వీళ్ళకి స్వయంపాలన అధికారం ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా ఎక్కడ రాసిందండి? భారత రాజ్యాంగంలో రాసి ఉంది. మరి భారత రాజ్యాంగంలో రాసిందే మేము అడుగుతున్నాము. 94 నుండి ఇవ్వాలంటే సుమారుగా 200 దశాబ్దాలు అయినప్పటికీ కూడా ఈవేళ 2018లోనే ఒక కరపత్రం మనం రిలీజ్ చేశాం. ఈ భారతదేశం ఆదివాసులదే అంటున్నారే మేధావులు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచ వేదికల్లో అంటున్నారు భారతదేశం ఆదివాసులది. భారతదేశానికి మూల పురుషులు ఆదివాసులు, భారతదేశానికి వారసులు
ఆదివాసులది. మరి అంటున్నారే, ఎందుకు ప్రధానమంత్రిని చేయకూడదు, ఎందుకు రాష్ట్రపతికే చేయకూడదు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఎంతమంది ఆదివాసీ బిడ్డలు గవర్నర్లుగా ఉన్నారు? ఈ గవర్నర్లకు మేము పనికిరామా, ప్రధానమంత్రి పదవికి పనికిరామా, రాష్ట్రపతి పదవికి పనికిరామా అని చెప్పేసి ఒక కరపత్రం మనం రిలీజ్ చేశాం. ఏమో వాళ్ళ చెవుల్లో విన్నారో లేదో, లేదా మన వాళ్ళు కొంతమంది అనుకుంటున్నట్టు మరి ద్రౌపది ముర్ము మేడం గారికి ఆవిడ చేత ఎక్కడైనా సంతకం పెట్టించేద్దాం అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ గౌరవ ద్రౌపది ముర్ము గారు ఈవేళ భారతదేశ రాష్ట్రపతి కాగలిగారు. ఇది దండకరణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒక నిగూఢమైనటువంటి వ్యాసంతో ఉన్నటువంటి బుక్. ఇందులో గౌరవ చెండా ఏలియా గారు ఆయన ఏమంటారంటే, ఇదే నేను ఇప్పుడు చెప్పినటువంటిదే, ఈ భారతదేశ చరిత్ర ఆదివాసులదే, ఈ భారతదేశ సంపద ఆదివాసులదే, ఈ భారతదేశ సంస్కృతి ఆదివాసులదే, ఈ భారతదేశ వారసత్వం ఆదివాసులదే, సృష్టికి మూలం ఆదివాసులే. కనుకనే మేము అడుగుతున్నాం, మాకు స్వయంపాలన రాజ్య అధికారం కావాలని. ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ప్రకటించకూడదు అని చెప్పేసి ఒకవైపు ప్రపంచ మేధావుల సముదాయం అయినటువంటి ఐక్యరాజ్య సమితి ఆదివాసుల సంస్కృతి ఆచార సాంప్రదాయాలు ఈ సమాజానికి అవసరం, ఆదివాసుల చరిత్ర చెరిగిపోతే ప్రపంచ చరిత్ర చెరిగిపోతే, ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార సాంప్రదాయాలు చెరిగిపోతే ప్రపంచ చరిత్ర మరి కనుమరుగైపోతుంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి మేధావుల సముదాయం అంటున్నప్పుడు భారత పాలకులుగా మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు అని చెప్పేసి ఈవేళ ఆవేదన మరి వ్యక్తం చేస్తున్నాం. కనుక మనం ఎన్ని పోరాటాలు చేసినా ఈవేళ దేశవ్యాప్తంగా ఆదివాసీ పోరాటాలు జరుగుతున్నాయి. నేను ఇందాక అన్నాను, ఇంతమంది 47 మంది ఎంపీలు ఉన్నప్పుడు, మరి వేలాది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దేశంలో ఎందుకు మన చట్టాలు ఉల్లంఘించబడుతున్నాయంటే కేవలం మనల్ని శాసించేవాడు వేరేవాడు అవ్వడం వల్లనే మనం ఈవేళ అభాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాం. కనుక మనం ఆదివాసేతర భ్రమల నుండి మనం బయటపడాలి. వాళ్ళ ఆలోచన విధానం నుండి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడే మనల్ని మనం పాలించుకునేటటువంటి విధానం వస్తుంది. కనుక ఆదివాసేతర శక్తుల భ్రమల నుండి మనం బయటపడాలని చెప్పేసి చెండా ఏలియా గారు మన ఆదివాసీ సమాజానికి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఎప్పుడైతే విద్యార్థులు వినాలి, ఎప్పుడైతే రాజ్యాధికారం వచ్చిందో మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో జార్ఖండ్ మీకు అందరికీ సుపరిచితమే, పెద్దలందరికీ కూడా జార్ఖండ్ రాష్ట్రం గురించి తెలుసు. జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ అనే ఒక ఆదివాసీ నేత నాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఆయన పోరాటం చేసుకున్నాడు. పోరాటం చేసినప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా 2004లో ఏర్పాటైంది. 2004లో ఏర్పాటైంది. ఈవేళ అక్కడ ముఖ్యమంత్రి ఎవరు? హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ ఎవరు మనకు తెలియదు, మన వాళ్ళు ఎవరు మనకు తెలియదు. ఇదే మన బాధ. హేమంత్ సోరెన్ శిబు సోరెన్ కుమారుడు. హేమంత్ సోరెన్ అంటే 2004లో శిబు సోరెన్ మరి రాష్ట్రం సాధించుకొని 2000 సంవత్సరంలో మనందరూ చూసే ఉంటాం. ఆయన ఏం చేశారు తెలుసండి? మీరు అనుకున్నట్టు ఆదివాసులు క్రైస్తవ మతం కాదు, మీరు అనుకుంటున్నట్టు హిందువులం కాదు, మీరు అనుకుంటున్నట్టు ఆదివాసులమైనటువంటి మేము ముస్లిమ్స్ కాదు, హిందువులు కాదు, మేము ఎవరము కాదు, మేము ఆదివాసులం అన్నాడు ఆయన. ఎవరండి? మేము ఆదివాసులం అన్నారు ఆయన. మాకు ఏ మతంతో సంబంధం లేదు, ఏ కులంతో సంబంధం లేదు, మేమంతా స్వచ్ఛమైనటువంటి ఆదివాసులం. గుండాధర్ ఆయన అంటాడు, ఈ భూమి నాది, ఈ చెట్టు నాది, ఇదే నా దైవం, దీన్ని ఎవరు ముట్టుకున్నా నేను ఊరుకోను, దీన్ని ఎవరు ముట్టుకున్నా నేను ఊరుకోను అంటూ ఆయన నినాదించే ఆయన చనిపోయినట్టు లేదు, పుట్టినట్టు కూడా లేదు.
అట్లాంటి గొప్ప మేధావులు ఆదివాసీ త్యాగ పురుషుల ఫలితమే ఈవేళ మనం స్వతంత్ర ప్రపంచ ఆదివాసీ దినం జరుపుకోవడానికి ఒక వేదిక ఏర్పడిందంటే ఆసామాసిగా ఇప్పుడు మన వాళ్ళంటే ఎవరు మనం తెలియకుండా చదువుకుంటున్నాం, మన వాళ్ళంటే ఎవరు మనం తెలియకుండా ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఇలా ఉండి కాదు. మనల్ని చూసి ప్రపంచ మేధావులు ప్రపంచ ఆదివాసీ దినంగా ప్రకటించలేదు. దాని వెనకాల చాలా కథ ఉంది. నేను ఒక్క 5 పేర్లు మాత్రమే చెప్పాను. ఆ 5 పేర్లను మేము తెలుసుకోవడానికి కూడా ఈ 2.5 దశాబ్దాలు పట్టింది. ఆ 5 పేర్లు తెలుసుకోవడానికి కూడా మాకు 2.5 దశాబ్దాలు పట్టింది. ఇంకా ఎంతోమంది అమరులైపోయినటువంటి మరి ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. అవన్నీ కూడా పాలకులకు తెలుసు, కానీ చెప్పరు. చెప్పితే అతనిలాగా వీళ్ళు భూమి అడుగుతారేమో, చెప్తే విముక్తి పోరాటాలు చేస్తారేమో, ఏమో తెలియదు. కానీ ఇలా చేస్తున్నారు కనుక మరి వీరోచిత చరిత్ర కలిగినటువంటి ఆదివాసీ బిడ్డలందరినీ కూడా మనం మరి స్మరించుకోవాలని చెప్పేసి ఈ ప్రపంచ మరి ఆదివాసీ దిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈవేళ రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయో మన ఆదివాసీ ప్రాంతంలో అనేక సంఘాలు ఉన్నాయి. సంఘాలు కూడా ఎలా ఉన్నాయంటే ఆదివాసేతర భ్రమల్లోనే ఉన్నాయి. సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఆదివాసేతర భ్రమల్లోనే ఉన్నాయి. వాడు కళ్ళు పోస్తే మనం తాగుతాం, వాడు బ్రాంది పోస్తే మనం తాగుతాం. పగలు ఉద్యమం, రాత్రి సిట్టింగ్. ఇలా చేస్తున్నప్పుడు నువ్వేమి అక్రమ కట్టడాలు ఆపుతావు? ఇలా చేస్తున్నప్పుడు నువ్వేం మనస్సు పెట్టి పోరాటం చేస్తావు? ఇలా చేస్తున్నప్పుడు నువ్వు ఏ 5వ షెడ్యూల్ గురించి నువ్వు మాట్లాడేటటువంటి హక్కు ఉంటుంది. కనుకనే మన పోరాటం, మన దశ చాలా స్పష్టంగా ఉండాలని చెప్పేసి, ఆదివాసేతర భ్రమల నుండి మనం బయటపడాలని చెప్పేసి, ఒక సంఘాలు కూడా ఒక ఆశయంతో ఉండాలి, సంఘాలు కూడా ఒక సిద్ధాంతంతో ఉండాలి. అట్లాంటి సిద్ధాంతంతో వెళ్ళేటటువంటి మరి సంఘాలు అయితే తప్ప, ఆదివాసీ ప్రజా సంఘాలు అయితే తప్ప మరి మనం త్వరలోనే తీవ్రమైనటువంటి మరి ప్రభావాన్ని చూడబోతున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, సమయం చాలా ఎక్కువగా తీసుకుంటున్నట్టు ఉన్నాను. నేను నేర్చుకున్నది ఇంతే, మీకు చెప్పవలసినటువంటిది ఇంతే అని తెలియజేస్తూ, రేపటి స్వయం పాలన పోరాటాలకు మీరందరూ కూడా చేయి కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, జై దండకారణ్యం, వర్ధిల్లాలి భారతదేశ ఆదివాసీ స్వయం పాలన పోరాటాలు, వర్ధిల్లాలి భారతదేశ ఆదివాసీ స్వయం పాలన పోరాటాలు. జై దండకారణ్యం, జై ఆదివాసీ, జై జోహార్ గుండాధర్, జోహార్ గుండాధర్, జోహార్ బిర్సా ముండా, జోహార్ కొమరం భీం, జోహార్ తిల్కా మంజే, జోహార్ మర్రి కామయ్య, జోహార్ గామ్ గంటందొర, జై ఆదివాసీ, జై దండకారణ్యం, జై భారత్. థ్యాంక్ యూ.